సీజన్ 9 బిగ్ బాస్ లో జవాన్ గెలిచాడు. సీజన్ 7 బిగ్ బాస్ లో కిసాన్ గెలిచాడు. ఈ జై జవాన్ జై కిసాన్ నినాదంతో వచ్చిందా, లేకపోతే పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలుసు ఎంత సింపతి కార్డ్ ప్లే చేశాడని చెప్పేసి. కిసాన్ రైతు బిడ్డ అనే పేరుతోని ఎంతో సింపతి కార్డ్ ప్లే చేశాడు. అది బయటకు వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోయింది ఆయన జస్ట్ సింపతి కార్డ్ ప్లే చేశాడని చెప్పేసి. బట్ ఈ జవాన్ పరిస్థితి ఏంటి? జవాన్ ఏం చేసి గెలిచాడు? జవాన్ గెలుపుకి కారణం ఏంటి? ఇది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. ఈజ్ అన్ మిలిటరీ మ్యాన్, ఆర్మీ మ్యాన్, మన జవాన్ అని చెప్పేసి చాలా అగ్ని పరీక్ష దగ్గర నుండి తను ఒక దేశ రక్షకునిలాగా భావిస్తూ అందరూ చాలా ముందుకు చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. తను మొదటి నుండి కూడా గేమ్ బాగానే ఆడాడు, టాస్కులు బాగా ఆడాడు, బాగా అందరినీ కలుపుకుపోయాడు. కానీ అంతకన్నా బాగా డెమోన్ పవన్ కూడా ఆడాడు, అందరినీ కలుపుకుపోయాడు. ఒక స్టేజ్లో తనకి ఒక లవ్ ట్రాక్ కూడా నడిచింది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈస్ ఆయన జవాన్, ఈయన కాదు. అంతే. ఒక జవాన్ అనే పేరుతోని కళ్ళు మూసుకుపోయి అందరూ ఓట్లు గుద్దడం అంతే. నిజానికి జవాన్గా మనము బార్డర్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామో లేదో తెలియదు, కానీ జవాన్ అని పేరు చెప్పుకొని బయటకు వచ్చి ఇట్లా సినిమాలలో కనిపించడము, టీవీలలో కనిపించిన వాళ్ళకి మాత్రం చాలా చేసేలు కొడతా ఉంటాం. ఎప్పుడన్నా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎంతోమంది జవాన్లు, ఎంతోమంది బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ మనకు ట్రైన్లలో కనిపిస్తూ ఉంటారు. ఏ రోజన్నా ఒక్కరికన్నా మీరు సెల్యూట్ చేశారా? అంత రెస్పెక్ట్ ఇచ్చారా? ఒకవేళ మీరు ఎవరైనా కదా అంత రెస్పెక్ట్ మీరు ట్రైన్లలో కలిసిన వాళ్ళకి కానీ బయట కలిసిన వాళ్ళకి కానీ ఒక సెల్యూట్ చేశారని చెప్పేసి అనిపిస్తే ఎస్ ఐ డిడ్ ఇట్ అని చెప్పేసి ఒక కమెంట్ చేసి చెప్పండి. వై ఈ జవాన్కు ఇంత మర్యాద ఎందుకు? ఇంత గెలుపు ఈ ఈ ఈ జనాలందరూ ఇట్లా కూడగట్టుకొని అతన్ని గెలిపించడానికి పోరాటం ఎందుకు చేశారు? నిజానికి తనకి ట్రైనింగ్ ఇచ్చి తనని తీర్చిదిద్ది జనాల్ని రక్షించడం కోసం తనని తీర్చిదిద్ది, తనకి యాక్టింగ్ ఇష్టం అని చెప్పేసి, తనకి జనాలలో ఇట్లా వెలగాలని ఇష్టం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. సో ఒకవేళ తనకు అదే ఇష్టమైతే ఎందుకు ఆర్మీ సిఆర్పిఎఫ్ చూస్ చేసుకున్నాడు? ఒకవేళ తను చూస్ చేసుకోకుండా ఉంటే ఆ ప్లేస్ ఇంకొకరికి పోతుండే కదా. తన వెనకాల లాస్ట్లో ఎవరైతే ఆ జాబ్ కొట్టలేక లాస్ట్లో వదిలేసిన ఆయన పోయిన అతను ఉంటాడు కదా, తనకి లాసే కదా ఇతని వల్ల. నీకు ఆ ఫీల్డ్ ఇష్టం లేనప్పుడు నువ్వు అది చూస్ చేసుకొని ఇంకొకరికి ఉద్యోగం రాకుండా చేసేసి, ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం ట్రైనింగ్ అంతా తీసుకొని గవర్నమెంట్కి అంతా ఖర్చు పెట్టేసి నాకు ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ రావడం ఏంటి? నువ్వు సిఆర్పిఎఫ్, మిలిటరీ, నేను ఆర్మీ మ్యాన్ అని చెప్పేసి ఒక జనాల మనసులో ఉండే ఒక పేట్రియాటిజంని వాడుకొని నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావు. నీకు ఆ పేట్రియాటిజం వాడుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మిలిటరీ మ్యాన్ అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? నువ్వు నిజంగా కూడా నీకు సత్తా ఉంటే నీ సత్తా నిరూపించుకొని గెలవాలి, కానీ మిలిటరీ అని ఒక పేరు, ఒక ముసుగులో నువ్వు వచ్చి గెలిచినావు. పల్లవి ప్రశాంత్ అంతే, ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసి జనాల మైండ్లో పెట్టేసి సింపతి గెయిన్ చేసి వచ్చాడు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా కూడా అంతే. ఇది సింపతి కాదు. కళ్యాణ్ మీ మైండ్లో సింపతి పెట్టలేదు, మీ మైండ్లో మీకుండే దేశభక్తి దాన్ని ఆడుకున్నాడు. హీ ప్లే డ్రామా. పల్లవి ప్రశాంత్ సింపతి కార్డ్ ప్లే చేసిండు అండ్ కళ్యాణ్ పడాలా డ్రామా ప్లే చేసిండు. మీరు మొత్తం ఎపిసోడ్స్ చూడండి, ఎక్కడికక్కడ ఆయన ఎట్లా ఎవరితోని ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఎట్లా యాక్ట్ చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి కూడా సెల్యూట్ కొడతారు. ఎందుకు? బికాస్ మీ అందరికీ గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన హీఈస్ అన్ ఆర్మీ మ్యాన్ అని చెప్పేసి. ఆ పేట్రియాట్ మీలో ఉన్న దేశభక్తిని ఆయన వాడుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఎవ్రీ ఏదో సందర్భం వచ్చినప్పుడు అంతా ఇట్లా సెల్యూట్ కొట్టడం. హీ యూజ్డ్ యూ. మీలో ఉన్న భక్తిని, దేశభక్తిని ఆయన వాడుకున్నాడు. దట్ ఈస్ ద డ్రామా హీ హెస్ ప్లేడ్ ఇన్ ద గేమ్. ఆయన మిమ్మల్ని వాడుకొని గెలిచిండు. మిమ్మల్ని అంటే ఎవరైతే రివ్యూవర్స్ ఉంటారు కదా, ఆ రివ్యూవర్స్ని ఇట్లా ఒక భక్తితో లేపేశాడు, దేశభక్తితో లేపేశాడు. మన ఆర్మీ మ్యాన్ గెలవాలి, మన కళ్యాణ్ పడాలా గెలవాలి అని చెప్పేసి వీళ్ళంతా రివ్యూలు ఇచ్చేలాగా చేశాడు. ఈ జనాలు గొర్రెలు. చెప్తున్నా కదా, ఒక రివ్యూవర్ వస్తాడు, వాడొచ్చి ఓ కళ్యాణ్ తోపురా నాయన అంటే కథం. ఇంకా మీరందరు వెనకాల ఒక గొర్రెని బడి ఇంకో గొర్రె వెళ్ళినట్టు మందలాగా వెళ్ళిపోతా ఉంటారు. అది వద్దు నేను చెప్పేది. నేను చాలా మటుకి రివ్యూవర్స్, సినిమా రివ్యూ కానీ ఏదైనా కానివ్వండి, ఇందులో చెప్పేది ఏంటంటే యువర్ ఒపీనియన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒపీనియన్ ఆఫ్ ఎ రివ్యూవర్.
ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్, మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. మీరందరూ ఒకటే మైండ్ కాదు, మీరందరూ ఒకటే తల్లికి పుట్టిన పిల్లలు కాదు, మీరందరూ ఒకటే సొసైటీ, ఒకటే ఊర్లో పెరుగుతున్న వాళ్ళు కాదు, ఒకటే సర్కిల్లో పెరుగుతున్న వాళ్ళు కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ని మీరు కాదనుకొని ఎవడో ఒపీనియన్కి మీరు చేయి కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఐ యామ్ రియలీ అప్సెట్ విత్ దిస్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు కూడా ఒక్క వీడియో కూడా చేయలేదు, కావాలనే చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను చేస్తే నెగిటివ్ అయిపోతుంది. నేను ఎవరికి ఒకరికి సపోర్ట్ చేయాలని అనుకోలేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. అయిపోయింది, ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది, విన్నర్ అనౌన్స్ అయిపోయాడు, అంతా క్లోజ్. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను నేను వీడియో. ఒక మనిషి చెప్పే మాట వింటూ ఉంటారు మీరు. మీకు షోలో ఏం చూస్తున్నారో కనిపించట్లేదా? 100% తనుజాని వాడుతున్నారు గెలవడం కోసం. చాలా మంది కూడా ఇమాన్యుయల్ గెలుస్తాడు అని చెప్పేసి అనుకుంటారు, తనుజ గెలుస్తాడు అనుకుంటారు. లాస్ట్ మూమెంట్ వరకు కళ్యాణ్ గెలుస్తాడని చాలా మందికి, కళ్యాణ్ అండ్ తనుజ మధ్యలో పోటీ ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలుసు. బట్ వాట్ అబౌట్ ఇమాన్యుయల్? ఇమాన్యుయల్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? ఇమాన్యుయల్కి ఎప్పుడైతే తనుజ ముందుంది అంటే టాప్లో ఉంది అని చెప్పేసి ఆయనకు హింట్స్ రావడము, స్టేజ్ పైనకి మన ఎవరో వచ్చేసి హింట్ ఇచ్చాడు కదా, #1 తనుజ #1 వెనకాల పడాలి అనే విధంగా హింట్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ అంతకన్నా ముందు నుండి కూడా ఎప్పుడైతే ఎపిసోడ్స్ జరుగుతున్నా కొద్దీ తనకు అర్థమైపోయిందో తనుజ #1 ఉందని, అప్పుడు తనుజాని దూరం చేసి తనుజాకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి ట్రై చేశాడు. ఇమాన్యుయల్ చేసిన మిస్టేక్ అదే, అండ్ కళ్యాణ్ చేసిన కరెక్ట్ పని అదే. ఏం తెలుసా? కళ్యాణ్ తనుజాని ఎంబడి పెట్టుకొని తనుజాని మెల్లిమెల్లిగా కిందికి నెడుతూ తన హెల్ప్ తీసుకొని తనే పైకి వెళ్తూ వెళ్ళాడనమాట. ఇట్స్ గుడ్, స్ట్రాటజీస్ ఆర్ గుడ్. నేను చెప్తున్నాను, కళ్యాణ్ ప్లే చేసిన స్ట్రాటజీస్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఈ జవాన్, మిలిటరీ, ఆర్మీ వాడు అని చెప్పేసి ఇది యూజ్ చేసుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అప్పుడు ఒకడు వచ్చిండు, కిసాన్ అన్నాడు, రైతు బిడ్డ అన్నాడు, తొక్క ఆడు ఏం చేసిండో, ఎట్లా చేసిండో, ఎన్ని అబద్ధాలు ఆడిండో, ఎంతమందిని బేకార్ చేసేసిండో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన, మీరు కూడా ఎన్ని రోజులు ఇట్లా ఏదో మాటలకి, డ్రామాకి పడిపోతూ ఉంటారు. ఒకప్పుడు అనేవాళ్ళు కళ్ళతో చూస్తే కానీ నమ్మొద్దు అని చెప్పేసి, కానీ ఇప్పుడు అనాల్సి వస్తుంది కళ్ళతో చూసిన ఏది కూడా నిజం కాదు, అంత డ్రామా. ప్రపంచమే అట్లా ఉంది. ఒక కళ్యాణ్ కాదు, లేదంటే ఇంకెవరో కాదు. ఐ ఫీల్ సాడ్ ఫర్ తనుజ. తన బ్యాడ్ లక్ ఏంటి అంటే తన యాక్టర్ అవ్వడం, తను మా టీవీ నుండి రిప్రజెంట్ చేయడం. ఎందుకంటే బయట, అండ్ ఇంకొకటి తను కన్నడ అమ్మాయి అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకుంటారు ఈ కన్నడ వాళ్ళని, అక్కడ వాళ్ళని, ఇక్కడ వాళ్ళని? తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఇట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా, కన్నడ అమ్మాయి కోటేయద్దు, తెలుగు వాళ్ళ కోటేయాలనే ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వడము ఎందుకు తీసుకుంటారు అట్లాంటి? అండ్ ఇంకొకటి, మా టీవీ అనే ఒక స్టాంప్ వల్ల కూడా ఆమెకు కొంచెం నెగిటివ్ అయిపోయింది. కానీ టు బి ఫ్రాంక్, ఫ్రమ్ ద బిగినింగ్ తను కూడా ప్రతి టాస్క్లోను, ప్రతి దాంట్లోనూ బాగానే ఆడుకుంటూ వచ్చింది. బట్ తనుజ విన్నర్ అవ్వలేకపోయింది బికాస్ షీఈస్ ఫ్రమ్ మా టీవీ ఆర్ షీఈస్ ఫ్రమ్ అదర్ స్టేట్. అండ్ ఎమోషనల్గా వీక్, ఎమోషనల్గా కళ్యాణ్ వాడేసుకున్నాడు బాగా. నా దృష్టిలో విన్నర్స్ ఎవరంటే ఇమాన్యుయల్ అండ్ తనుజ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కావాల్సింది. ఆర్ డెమోన్ ఆల్సో ఈజ్ ఓకే, బట్ డెమోన్ తను కూడా షోలో ముందుకెళ్ళడం కోసం ఒక లవ్ ట్రాక్ అనేది నడిపాడు. అది తను స్టార్ట్ చేసిండా, తను కావాలనుకొని ముందుకు తీసుకెళ్ళిండా, లేకపోతే ఆ అమ్మాయి తీసుకెళ్ళిందా అనే విషయం నాకు తెలీదు. లెట్ us నాట్ టాక్ మోర్ అబౌట్ ఇట్. బట్ అదైతే ఫ్యాక్ట్. లవ్ ట్రాక్ నడితే ముందుకెళ్తామని అనుకోవడం మాత్రం ఫ్యాక్ట్ అది. అందుకని నాకు ఇమాన్యుయల్ అండ్ తనుజ మధ్యలో ఎవరో ఒకరు విన్నర్ అయి ఉంటే బాగుండని చెప్పేసి ఉండే. కళ్యాణ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ విన్నర్, హీఈస్ ఎ డ్రామా కింగ్. మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేసి విన్ అయిపోయింది కళ్యాణ్. హీఈస్ నాట్, మీ ఓట్లు మీ చేతితో మీరు గుద్దలేదు, ఆయన మీ మైండ్లో పెట్టి గుద్దిచ్చాడు ఓట్లని. సో దట్ ఈస్ వాట్ ద డ్రామా హీ ప్లేడ్. ఒక ఆర్మీ అనే ముసుగులో. ఈ ఆర్మీలో ఉంటాడా, పోతాడా, ఆర్మీ ఇంత ఖర్చు చేసి ఆయన తీర్చిదిద్ది ఆర్మీ అని ఒక పేరు ఇచ్చినందుకు మరి ఆర్మీలో ఉంటాడా, ఆర్మీలోకి వెళ్ళిపోతాడా, అదంతా మనకు తెలియదు. బట్ ఆయన ఇండస్ట్రీకి వస్తాడంట. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్, ఇంకా మా టీవీలో వచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఉంటాడంట, బీబీ జోడీలో. లెట్స్ సీ ఏం చేస్తాడో, ఎక్కడ దాకా వెళ్తాడో, ముందు ఏం చేస్తాడో. నాకు తెలిసి ఇంకా డ్రామా ప్లే చేయడానికి అంత అవసరం ఉండకపోవచ్చు ఆర్మీ అని. బట్ స్టిల్ ఓట్లు ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ మళ్ళీ కూడా ఆయన డ్రామా ప్లే చేస్తూనే ఉంటాం. అండ్ ప్లీజ్ ప్రతి డ్రామాకి పడిపోకండి. ఎవడెవడో ఈ ఆదిరెడ్డి అని, సీను అని, ఇంకెవరో 2-3 ఉన్నారు, ఏ డబ్బా కొడుతూనే ఉంటారు. డబ్బాలకు పడిపోకండి.
మీకు ఒక మైండ్ ఉంది కదా, మీ మైండ్ పెట్టి ఆలోచించండి. మీ మైండ్ మీరు రివ్యూ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆలోచించండి. అంతేగాని ఎవడో చెప్పిన రివ్యూకి మీరు పడిపోయి అందులోనే మునిగిపోకండి. ఎవడబ్బా చెప్పింది జై జవాన్ జై కిసాన్? కిసాన్కి ఏమొస్తుంది నిజంగా? జవాన్కి ఏమొస్తుంది నిజంగా? ఈ రోజు మీరు ఎవడో జవాన్ అని చెప్పేస్తే ఓట్లేసిండ్రు, కిసాన్ అని చెప్పేస్తే ఓట్లేసిండ్రు. నిజమైన రైతుకు పోయి మీరు హెల్ప్ చేయగలుగుతారా? ఒక జవాన్ కనిపిస్తే సెల్యూట్ కొట్టలేరు, ఒక జవాన్ కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వలేని మీరు ఎవడో వచ్చి జవాన్ అని చెప్పేసి ఒక షోలో పార్టిసిపేట్ చేస్తే ఓ తెగ గుద్దేసి, రైతు అని చెప్తే తెగ గుద్దేసి. బుద్ధి ఉండాల, బుద్ధి. మీ ఓన్ బుద్ధి వాడండి. మీ ఓన్ తెలివితేటలు వాడి ఆలోచించండి. నిజమేంటి, ఎవరు ఎట్లా అనేసి. జవాన్ అని పేరు చెప్పిండు, రైతు అని పేరు చెప్పిండు కదా అని చెప్పి వేసేయడం కాదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇప్పటికైనా మీ మైండ్ పెట్టి మీరు ఆలోచించి, సినిమాలైనా, షోలైనా, సీరియల్ అయినా, ఏదైనా కూడా, ఒక ప్రోడక్ట్ అయినా కూడా, మీ అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ ఎవరైనా రివ్యూ చెప్తే ఓకే, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇదంతా కాదు. కానీ అట్లీస్ట్ మనకు వాళ్ళు చూపిస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఎంతో కొంత. బట్ ఈ సినిమా కానీ షో కానీ ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇంకొకరి మైండ్ వేరే ఉంటుంది, మన మైండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకునే విధానం వేరు ఉంటుంది. నాకు థ్రిల్లర్స్ ఇష్టం, నీకు కామెడీ ఇష్టం ఉండి ఉండొచ్చు, ఇంకొకరికి యాక్షన్ ఇష్టం ఉండి ఉండొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థింకింగ్, యువర్ మైండ్. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.